హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పుష్ప, మీరు చూస్తుంది మన కేవీఎస్ ఛానల్. మన కేవీఎస్ ఛానల్లో ఈరోజు ఓల్డ్ స్టైల్లో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా తాటగారెలు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. అలానే ఏ కప్పుతో అయితే మీరు గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 వంతు బెల్లాన్ని పౌడర్గా చేసి తీసుకోవాలండి. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బెల్లానికి ఎక్కడా కూడా తడి తగలకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఈక్వల్గా తాటి పేసాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తాటి పేస మరి ఇక్కడ తీయటం అయితే మర్చిపోయానండి. సో ఈక్వల్గా తాటి పేసాన్ని తీసుకుని 3 కూడా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది, 3 కలిసే వరకు. మీలో ఎంతమంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారండి? చాలా అయితే బాగుంటుంది, ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను కూడా చూస్తున్నాను ఇవి. సో మీకు ఎవరైనా మంచిగా మీ సైడ్ నుంచి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో వాళ్ళని కామెంట్ చేయండి. చరణ్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు, చాలా బాగా నచ్చాడు. అలానే రాజకుమారి, కొంతమంది అయితే మనసుని హత్తుకునేంత స్టోరీ ఉంది వాళ్ళు. వీళ్ళు వెళ్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. మన ఛానల్లో బిగ్ బాస్ గురించి అయితే కూడా మాట్లాడుకుందాము. అలానే ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఓన్గా సాంగ్స్ లిరిక్స్ అనేవి రాస్తూ ఉంటానండి, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంటాను. మీలో ఎవరికైనా సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ వచ్చేసి చెక్అవుట్ చేసేయండి. అలానే ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట వరకు అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు గారెలు ఎలా వేసుకుంటారు? సేమ్ అలానే అండి, చిన్న చిన్న హోల్ చేసుకుని మనం ఆయిల్ వేడైన తర్వాత వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసిన చిన్న విషయం ఏంటంటే, ఇవి తాటిగారలే కదండి, మీరు మీడియం సైజులోనే ఆయిల్ని వేడి చేసుకుని వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి తాటిగారలు ఎంత బాగా వచ్చాయో. నేను ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుందని మీకు సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు కూడా మనం మందులు ఏం వేయకుండా ఒక చెట్టు బాగుంది అంటే ఇది అది మాత్రమే. సో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.